పిల్లలు, ఇది మన 7th క్లాస్ మ్యాథ్స్‌లో ఫస్ట్ చాప్టర్. ఏంటది? ఇంటీజర్స్. ఇంటీజర్స్‌ని మనం ఏ లెటర్‌తో ఇండికేట్ చేస్తాము? జెడ్. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగెటివ్ నెంబర్స్ అండ్ 0. వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాము? ఇంటీజర్స్. అయితే ఇవన్నీ మనం 6థ్‌లో నేర్చుకున్నాం కదా! మరి 7థ్‌లో కొత్తగా ఏం నేర్చుకుంటామంటే, ఇంటీజర్స్ ఎటువంటి లాస్‌ని ఫాలో అవుతాయి అనేది మనం చెప్పుకుంటాం. మనందరికీ తెలుసు ఏమేం లాస్ అవి? క్లోజర్ లా, కమ్యూటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. ఈ లాస్‌ని ఇంటీజర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకు తెలుసు కదా! ఏంటవి? ప్లస్ అంటే ఎడిషన్, మైనస్ సబ్ట్రాక్షన్, ఇంటూ మల్టిప్లికేషన్, డివైడెడ్ బై డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ దృష్ట్యా ఫాలో చేస్తాయా లేదా అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. క్లోజర్ లా అని చూసినట్లయితే క్లోజర్ లా ఏం చెప్తుందంటే, ఏ బి అని 2 నెంబర్స్ని మనం ఇంటీజర్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి చేసిన తర్వాత వచ్చే నెంబర్ కూడా ఇంటిజర్ అవ్వాలి, లేదా ఏ మైనస్ బి చేసిన తర్వాత వచ్చిన నెంబర్ కూడా ఇంటిజర్ అవ్వాలి, ఏ ఇంటూ బి చేసిన తర్వాత వచ్చిన నెంబర్ కూడా ఇంటిజర్ అవ్వాలి, ఏ డివైడెడ్ బై ద్వారా చేసింది కూడా ఇంటిజర్ అవ్వాలి. అలా అవుతుందా లేదా అని మీకు పక్కనున్న బాక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూపించాను. చూడండి పిల్లలు. మనం రెండో లాకి చెప్పుకుందాం. ఏమిటది? కామ్యూటేటివ్ లా. మనం క్లాస్లో చెప్పుకున్నాము. కామ్యూటేటివ్ అనగానే మిర్రర్ గుర్తుపెట్టుకోండి. మిర్రర్లో మనము ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆపోజిట్లో కనిపిస్తాం కదా! సో అలాగే ఇక్కడ కూడా లా ఎలా ఉంటుందంటే, ఏ ప్లస్ బి ఇప్పుడు మిర్రర్లో చూడగానే అది ఎలా కనిపిస్తుంది? బి ప్లస్ ఏ లాగా కనిపిస్తుంది. సో ఏ ప్లస్ బి చేసినప్పుడు వచ్చేది బి ప్లస్ ఏకి సమానం అయ్యింది అనుకోండి, అది కాంపిటేటివ్ లాని ఫాలో చేస్తుంది. ఏ మైనస్ బి చేసినప్పుడు వచ్చిన వాల్యూ బి మైనస్ చేసినప్పుడు కూడా వచ్చిందనుకోండి, అప్పుడు కాంపిటేటివ్ లాని ఫాలో చేస్తుంది అంటాం. అలాగే ఏ ఇంటూ బి చేసినప్పుడు వచ్చిన వాల్యూ బి ఇంటూ ఏ చేసిన వాల్యూకి కూడా ఈక్వల్ అయిందనుకోండి, మల్టిప్లికేషన్ దృష్ట్యా కాంపిటేటివ్ లాని ఫాలో చేస్తుంది అంటాం. ఏ డివైడెడ్ బై చేసినప్పుడు వచ్చిన వాల్యూ బి డివైడెడ్ బై ఏ చేసినప్పుడు కూడా వచ్చిందనుకోండి, డివిజన్ దృష్ట్యా కాంపిటేటివ్ లాని ఫాలో చేస్తున్నాయి అని అంటాం. మరి ఫాలో చేస్తున్నాయా లేదా అనేది పక్కన నేను బాక్స్లో ఎగ్జాంపుల్స్ ద్వారా చూపించాను చూడండి పిల్లలు. మనకి ఎడిషన్, మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే కాంపిటేటివ్ లాని ఇంటిజర్స్ ఫాలో అవుతున్నాయి. సబ్ట్రాక్షన్, డివిజన్ చేసినప్పుడు ఫాలో కావడం లేదు. సరే, థర్డ్ లా ఏంటంటే అసోసియేటివ్ లా. మీకు చెప్పాను అసోసియేటివ్ లా అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే గొడుగులో వెళ్తున్నప్పుడు మార్చి మార్చి వెళ్తున్నట్లు మనకి చెప్పుకున్నాం కదా క్లాస్లో. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి బ్రాకెట్ అనేది బీకి సికి మధ్యలో ఉంటుంది, ఇంకొకసారి ఏకి బీకి ఉంటుంది. అంటే మనం గొడుగు మార్చుకుంటున్నట్లు. సో ఇక్కడ కూడా ఏం చెప్తామంటే, ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బ్రాకెట్ ప్లస్ సి అయితే అసోసియేటివ్ లాని ఎడిషన్ దృష్ట్యా ఫాలో చేస్తుంది అంటాం. అలా మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాము. అవి ఫాలో చేస్తున్నాయా లేదా మనము చూస్తాం. పక్కన బాక్స్ ఇచ్చాను పిల్లలు. బాక్స్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎడిషన్, మల్టిప్లికేషన్ విషయంలో మాత్రమే అసోసియేటివ్ లాని ఇంటీజర్స్ ఫాలో అవుతున్నాయి. సబ్ట్రాక్షన్, డివిజన్ విషయంలో ఇంటీజర్స్ అనేవి అసోసియేటివ్ లాని ఫాలో చేయడం లేదు. మరి ఫోర్త్ లా ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటి? మన బర్త్డేకి బోల్డెన్ స్వీట్స్ తీసుకొచ్చినప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా! డిస్ట్రిబ్యూట్ చేయకముందు మన దగ్గర మాత్రమే స్వీట్ ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క స్వీట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనలా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఏ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి లేదా బి మైనస్ సి లేదా బి ఇంటూ సి. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే అది దేనికి ఈక్వల్ అవుతుందట? ఏబి ప్లస్ ఏసీకి కానీ ఏబి మైనస్ ఏసీకి కానీ ఈక్వల్ అవుతుంది. మ్యాక్సిమం మనం ప్లస్ మైనస్ దృష్ట్యా తీసుకుంటాము. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనము చెక్ చేద్దాము. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ రాయలేదు, కానీ ఒక్కసారి మనము ప్లస్ మైనస్ వేసి చెక్ చేసామనుకోండి, అవి ఫాలో అవుతున్నాయా లేదా అనేది మనకి తెలుస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ వేసి చూస్తే డిస్ట్రిబ్యూటివ్ లాని ఎడిషన్ విషయంలోనే సబ్ట్రాక్షన్ విషయంలో కూడా ఫాలో చేస్తుంది. అలాగే ఐడెంటిటీ తీసుకుందాం. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇది మనకి ఐడెంటిటీకి ఫార్ములా. అంటే
ఏ నెంబర్‌నైనా మనము 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 1 ఎంత? 2. 3 ఇంటూ 1 ఎంత? 3. సో, ఇలా మనము 1తో మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ వస్తుంది కనుక దీన్ని మనము లా ఆఫ్ ఐడెంటిటీ అంటాం. ఇంకా ఇన్వర్స్ తీసుకున్నట్లయితే మనము ఎడిషన్‌ని చూసుకున్నామనుకోండి. a ప్లస్ మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 ప్లస్ మైనస్ 1 0. 2 ప్లస్ మైనస్ 2 0. ఈ విధంగా మనం ఏది రాసినా కూడా 0 వస్తుంది. కనుక ఇన్వర్స్ అనేది ఎడిషన్ విషయంలో ఇంటిజర్స్ ఫాలో చేస్తాయి. మల్టిప్లికేషన్ విషయంలో ఫాలో చేయవు. ఎందుకంటే ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ ఇంటిజర్